నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో డ్రోన్ ఎగరవేస్తే అరెస్ట్ చేస్తారా? 500 రూపాయలు ఫైన్ వేసి వదిలేయాలి కానీ అని అన్నాడు. మరి ఈరోజు జాబ్లో డ్రోన్ ఎగరవేశారని 5 విద్యార్థులను అరెస్టు చేశారు. ఇదెక్కడి న్యాయం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి, కానీ ఇవాళ 5 పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5 పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి. తెల్లనాక వందలాది వేలాది నెమళ్ళు, జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి. అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాలు లాగున్నాయి, పసిపిల్లలు ఆర్తనాదాలు లాగున్నాయి అని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే 5 పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. వారం కాలే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి 500 ఫైన్తో వదిలిపెట్టవచ్చు అదని మాట్లాడి, అయినది వాళ్ళ